నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మేజర్ ప్రెస్ రిలీజ్ ఒకటి చేసింది. అసలు కోవిడ్ వ్యాక్సిన్స్ వలన పీపుల్ తొందరగా చచ్చిపోతున్నారా, చిన్న చిన్న పిల్లలు సడన్గా చనిపోవడం అనేది చూస్తూ ఉన్నాం, యంగ్ పీపుల్ చచ్చిపోవడం చూస్తూ ఉన్నాం. ఇదంతా కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల వచ్చిందా లేదా అన్న అనుమానం చాలామందికి ఉంది. ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేసింది. అసలు గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి అనే విషయాలు చూద్దాం. అసలు లైఫ్ స్టైల్ వాళ్ళు ఏం చెప్పారంటే, పొద్దున రిలీజ్ అయిన ఈ న్యూస్లో 2 మేజర్ స్టడీస్ జరిగినాయి ఇండియాలో. ఒకవేళ వ్యాక్సిన్స్ వలన యంగ్ పీపుల్ సడన్గా చనిపోతున్నారా లేదా అని చూడటానికి 2 మేజర్ స్టడీస్ జరిగినాయి. ఆ 2 మేజర్ స్టడీస్లో కూడా ఈ వ్యాక్సిన్స్ వల్ల చనిపోయినట్లుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు అనేది వాళ్ళు చెప్పిన విషయం. అయితే ఇవి ఏమి స్టడీసు అనేది ఒకసారి చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని ఉంటుంది, ఐసీఎంఆర్. ఇంకోటేమో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఉంటుంది, ఎన్సీడీసీ. ఈ 2 గట్టిగా ట్రై చేసి కనిపెట్టడానికి ట్రై చేశారు. ఈ ఫస్ట్ స్టడీ ఏంటంటే ఐసీఎంఆర్ స్టడీ. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అని ఐసీఎంఆర్ వాళ్ళ ఒక ఆర్గన్. దాంట్లో వాళ్ళు చేసిన స్టడీ ఏంటంటే, ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్స్ అమాంగ్ అడల్ట్స్ ఏజ్డ్ 18 to 45 years ఇన్ ఇండియా అని. అంటే ఏ అంశాలు 18 నుంచి 45 లోపల సంవత్సరాలు పడిన వాళ్ళల్లో సడన్గా చనిపోవటానికి దోహదపడ్డాయి అనేది వాళ్ళు చూడటానికి ట్రై చేశారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు? మే నుంచి ఆగస్ట్ 2023 వరకు చేశారు. 47 టెరిషరీ సెంటర్స్లో చేశారు. ఒక 19 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో వచ్చేటట్టుగా చేశారు. సో దాంట్లో హెల్తీగా ఉండి సడన్గా చనిపోయిన వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, అక్టోబర్ 2021 నుంచి మార్చి 2023 వరకు సడన్గా చనిపోయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో దేని వలన చనిపోయారు, వ్యాక్సిన్కి లింక్ ఉందా లేదా అనేది చూడటం జరిగింది. ఈ స్టడీ ఏంటంటే మాణిక్యం పొన్నయ్య ఎటాల్ అంటారనమాట. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే జర్నల్లో ఇది పబ్లిష్ అయింది 2023లో. దాంట్లో వాళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు 47 సెంటర్స్లో వాళ్ళు స్టడీ చేశారని చెప్పాను కదా. చేసినప్పుడు వాళ్ళు సడన్ డెత్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందిని తీసుకున్నారు అని అంటే, సడన్ డెత్ అయిన వాళ్ళని దానికి 4 రెట్లు వాళ్ళు ఇది తీసుకున్నారనమాట, కంట్రోల్స్ కింద తీసుకున్నారు. ఒక సడన్ డెత్ వస్తే ఆ తర్వాత 4 మందికి కంట్రోల్ కింద తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ చేసుకొని ఎంతమందికి అయింది ప్రాబ్లం అనేది చూశారనమాట. దీంట్లో భాగంగా 729 మంది సడన్గా చనిపోయిన వాళ్ళని గుర్తించారు ఈ టైం పీరియడ్లో. దాంతోపాటుగా 2916 మంది కంట్రోల్గా తీసుకున్నారు. తీసుకుంటే దాంట్లో ఏమైంది అని అంటే, 1 డోస్ అయినా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి చనిపోయే అవకాశం తక్కువగా ఉంది. ఎస్పెషల్లీ 2 డోసులు తీసుకున్న వాళ్ళకి చనిపోయే అవకాశం తక్కువగా ఉంది అనేది కనిపెట్టారు. మరి దేనివల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది అని అంటే, ఇంతకుముందు కోవిడ్ హాస్పిటలైజేషన్ అయినా, ఫ్యామిలీలో సడన్ డెత్స్ ఉన్నా, బింజ్ డ్రింకింగ్ అంటారనమాట, బాగా ఎక్కువగా డ్రింక్ చేసిన 48 గంటల లోపల, అది మాత్రమే కాకుండా బాగా విపరీతమైన ఫిజికల్ యాక్టివిటీ 48 గంటల లోపల చేసిన, ఈ 4 కారణాలు ఉన్న వాళ్ళలో సడన్ డెత్లు ఎక్కువగా వచ్చినాయి అనేది వాళ్ళు పబ్లిష్ చేశారు. సో దీంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, వ్యాక్సిన్స్ వలన మనకి సడన్ డెత్స్ పెరగలేదు, ఆల్మోస్ట్ తగ్గినాయి అని చెప్పడానికి చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంత ప్రాబ్లం ఏంటంటే, ఇది ఐసీఎంఆర్ ఓన్ జర్నల్లో పబ్లిష్ అయింది, వేరే జర్నల్లో పబ్లిష్ కాలేదు. ప్లస్ ఇంకోటి ఏం చేశారంటే, సడన్ డెత్స్ని తీసుకొని ఆ సడన్ డెత్స్ ఉన్న వాళ్ళని, సడన్ డెత్స్ లేని వాళ్ళని కంపేర్ చేసుకొని ఎక్కువ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకున్నారనేది చూశారు తప్ప, ఎక్కువ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళని, వ్యాక్సిన్ తీసుకొని ప్రాస్పెక్టివ్గా ఫాలో చేసిన స్టడీ కాదు ఇది. సో అయితే ఇక 2వ స్టడీ ఏది కోట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, ఎస్టాబ్లిషింగ్ ద కాజ్ ఇన్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ఇన్ యంగ్ అనేది ఒక స్టడీ. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐసీఎంఆర్తో సహా కలిపి చేశారనమాట. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎర్లీ అనాలిసిస్ బట్టి చూస్తే తెలిసింది ఏంటంటే, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే ఈ సడన్గా చనిపోవడానికి ప్రధానమైన కారణం హార్ట్ అటాక్ కిందే ఉంది అనేది చెప్పారనమాట. అంటే వ్యాక్సిన్ వల్ల కాదు, ఇంతకు ముందులాగా ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి మార్పులే ఉన్నాయి అని.
అసలు హార్ట్ అటాక్ కూడా లేకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్గా సడన్గా చనిపోయే వాళ్ళల్లో జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఈ ఎయిమ్స్కి సంబంధించిన స్టడీ ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా చెప్తాము అనేది వీళ్ళు ప్రెస్ రిలీజ్లో చేయడం జరిగింది. అయితే వీళ్ళు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండియాలో మనం ఇచ్చిన వ్యాక్సిన్స్ చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్, ఎన్నో లక్షలాది మంది ప్రాణాలని అది కోవిడ్ నుంచి కాపాడినాయి. కాబట్టి దీనికి మనం వ్యాక్సిన్ వలన సడన్గా చనిపోతున్నారు అని ఆపాదించటం అరుదు అని. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూడడం, నేను ముందు నుంచి చెప్తా ఉన్నా వ్యాక్సిన్స్కిను ఈ సడన్ డెత్స్కి పెద్దగా లింక్ ఉండకపోవచ్చు అని. ఎందుకు లింక్ ఉండకపోవచ్చు అని నేను చెప్తున్నానంటే 2 కారణాలతో. ఒకటి, మనకున్న ఈ 2 వ్యాక్సిన్స్, ఒకటి కోవాక్సిన్, రెండోది కోవిషీల్డ్. కోవాక్సిన్కి గుండెకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కోవిషీల్డ్కి సంబంధించినంత వరకు రక్తం గడ్డలు కట్టే స్వభావం కొంతమందిలో రావడం అనేది జరిగింది. అయితే ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చేశారు ఈ పరిశోధనలు, ఇండియాలో చేసినవి కాదు, అనేక మంది పబ్లిష్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే విఐటిటి అంటారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా అంటారు అనమాట. సో ఇలా వచ్చి క్లాట్స్ వచ్చి చనిపోయే వాళ్ళల్లో ప్రధానంగా 60 నుంచి 70% వరకు లేడీసే ఉన్నారు అనేది ఫస్ట్ది. అయితే రెండోది ఏంటంటే, వ్యాక్సిన్కి 2 డోసులు ఇచ్చినట్లయితే మొదటి డోసు తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువగా జరిగినాయి అనేది రెండోది చెప్పడం జరిగింది. 2వ డోసు ఇచ్చిన తర్వాతనే తక్కువపోయినాయి అనమాట. అంటే ఫస్ట్ ఎప్పుడైతే వ్యాక్సిన్కి ఎక్స్పోజ్ అవుతారో ఫస్ట్ టైము, అప్పుడే క్లాటింగ్ రిస్క్ పెరిగింది అని. సో ఇప్పుడు మనకి డెత్స్ ఇంకా 3 ఏళ్ళు అయిపోయినా కూడా తర్వాత కూడా జరుగుతున్నాయి అని అంటే, టెంపరల్గా వ్యాక్సిన్ ఇచ్చిన డేట్కి ఇప్పుడు మనకి మరణాలు జరుగుతున్న డేట్కి అది కొరిలేట్ కావడం లేదు. ఎందుకంటే అది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నెల లోపలే క్లాటింగ్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. రెండోది ఏంటంటే, వ్యాక్సిన్ వలన మనకి లేడీస్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు అనేది అన్ని స్టడీస్లో, ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్టడీస్లో తెలుస్తూ ఉంది. మనకి ఇప్పుడు చనిపోతున్న వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ మనకి మేల్సే చనిపోతూ ఉన్నారు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటి? విడిషాలో ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూ చనిపోయింది. అయితే ఆవిడ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ డ్యాన్స్ వేస్తూ సడన్గా చనిపోవడం అనేది జరిగిందా? ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా సడన్గా చనిపోవడం జరిగింది. అంటే చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అతను 12 ఏళ్ళు 13 ఏళ్ళకే చనిపోవడం జరిగింది. అంటే జెనెటిక్గా వాళ్ళకి ఏదో ప్రిడిస్పోజిషన్ ఉంది, అండర్లయింగ్ కార్డియక్ కండిషన్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా రెండోది చనిపోయింది షెఫాలి జరీవాలా అనే ఆవిడ, మొన్న చనిపోయారు. ఆవిడ గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అయితే ఆవిడ విషయంలో కూడా వ్యాక్సిన్ కారణం అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్సు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ షెఫాలి జరీవాలా మరణం తర్వాత కొంచెం మొత్తం ఇండియా సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా మనకేంటంటే ఒక పెద్ద అప్రోర్ అనేది వచ్చిందనమాట. వ్యాక్సిన్ వల్లే చనిపోతున్నారేమో, వ్యాక్సిన్ వల్లే చనిపోతున్నారేమో అని. ఈ రూమర్స్కి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా మనం కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే, అటాప్సీ స్టడీస్ని కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. యంగేజ్లో కనుక సడన్గా చనిపోయినట్లయితే అటాప్సీ కంపల్సరీ చేయాలని ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజల్లో భయాందోళన పోగొట్టాల్సిన అవసరం ఉంది. అంటే మనం క్లియర్గా చెప్పగలిగాం అనుకోండి, ఈ కారణం వల్ల చనిపోయారు వీళ్ళు అని, అందరూ వ్యాక్సిన్స్ గురించి కానీ వేరే దాని గురించి కానీ బయటపడరు కదా. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ప్రధానంగా లైఫ్ స్టైల్ వల్లనే వస్తున్నాయి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకుంది. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, మాదక ద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడటం, ఎక్సర్సైజ్ తగ్గిపోవడం, తర్వాత ఆహారం విషయంలో నియమాలు పాటించకపోవడం వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. నమస్తే.